హలో అందరికీ గుడ్ మార్నింగ్. నేనైతే వీఆర్కే డైట్ చేసే వాళ్ళకి వెజ్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. చాలా సూపర్గా ఉంది, చాలా టేస్టీగా ఉంది. డైట్ చేసే వాళ్ళు మంచి ఎంజాయ్ చేయొచ్చు డైట్ని. చాలా సూపర్ ఉందండి. అయితే నేను వీఆర్కే బోండా చేసినాను. వీఆర్కే బోండాకి కాంబినేషన్ దోసకాయ చట్నీ చేసినాను. అండ్ వీఆర్కే జావా కూడా చాలా బాగుంది. మనకు అర్జెంటుగా ఎక్కడైనా వెళ్ళాలనుకున్నప్పుడు మనకు ఆకలి వేస్తుంది కదా, ఆకలి అయ్యేటప్పుడు కూడా ఇట్లా జావా చేసుకొని తాగొచ్చు. అయితే ఇవన్నీ నేను ఎలా చేశాను అనేది ఇప్పుడు వీడియోలో చూపిస్తాను. అయితే ఫస్ట్ ఒక దోసకాయ తీసుకున్నాను. బాండి వేడైన తర్వాత ఒక 2 స్పూన్స్ వేసుకున్నాను. నువ్వులు మంచిగా వేగాలి, వేగితేనే బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది చట్నీ. మరీ మాడిపోకూడదు, మరీ పచ్చిగా ఉండొద్దు, మంచిగా వేగాలి. నువ్వులు వేగితేనే బాగుంటుంది. ఇప్పుడు పచ్చిమిరపకాయలు అంటే మన ఇష్టము, కారం మనం ఎలా తింటే అట్లా వేసుకోవాలి. నువ్వులు వేగినాయి కదా, మిక్సీలో వేద్దాము. చల్లగైన తర్వాత మిక్సీ పడదాము. అంతలోపు పచ్చిమిరపకాయలు ఫ్రై చేసుకుందాము. ఇది మిక్సీ పట్టి పక్కన పెట్టుకొని ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఫ్రై చేద్దాము. కొద్దిగా జీలకర్ర, మెంతులు వేసి, మెంతులు ఫస్ట్ టైం నేను వేయడం చట్నీలో, కానీ బాగుంది చట్నీలో మెంతులు వేయడము. ఇప్పుడు దోసకాయలు ఉడికిద్దాం లైట్గా. అయితే వీఆర్కే నా ఛానల్ స్పెషల్ ఏంటంటే వీఆర్కే డైట్ ఎలా చేయాలి అనేది నా కాన్సెప్ట్. ఇప్పుడు ఇంట్లోనే ఉండి మనం ఫుడ్ ప్రిపేర్ చేసుకొని ఎన్ని రోజులైనా మనం డైట్ చేయవచ్చు. వీఆర్కే డైట్లో కూడా రోటీస్ అయితే అసలు డైలీ తిన్న రోటీస్ బోర్ అనిపించదు, అసలు అంత బాగుంటాయి వీఆర్కే రోటీస్. అయితే ఈ రోటీస్ టేస్ట్ కావాలంటే మనము ఈ 5 రకాల గింజలు ఉంటాయి కదా, పంప్కిన్, సన్ఫ్లవర్, ఈ గింజలన్నీ మంచి క్వాలిటీ తీసుకోవాలి. 2 క్వాలిటీస్ ఉంటాయి. కొన్ని చేదు ఉంటాయి, కొద్దిగా రేట్ తక్కువ ఉంటుంది కానీ చేదు ఉంటాయి, అవి బాగుండదు టేస్ట్. కొంచెం క్వాలిటీ మంచి తీసుకుంటే రోటీస్ బాగుంటాయి, టేస్ట్ చాలా బాగుంటుంది. వీఆర్కే రోటీస్, వీఆర్కే చపాతీ, వీఆర్కే పూరి, వీఆర్కే దోశ. వీఆర్కే దోశలో మళ్ళీ ఎగ్ దోశ, ఆనియన్ దోశ, ప్లెయిన్ దోశ, ఎగ్ వేయకుండా కూడా మనం వీఆర్కే దోశ చేసుకోవచ్చు వెజిటేరియన్స్కి. వీఆర్కే బోండా, చాలా రెసిపీస్ ఉన్నాయండి వీఆర్కే డైట్లో కూడా. మనం ఎన్ని రెసిపీస్, మనం బంచ్ ఆఫ్ వీడియోస్ తీయవచ్చు. మనం అన్ని టేస్ట్, మనం డైట్లో ఉన్నప్పుడు క్రేవింగ్స్ వస్తాయి, అంటే ఒక్కొక్కసారి వస్తాయి, అది తింటే బాగుండని అట్లా అనిపించినప్పుడు మనకు వీఆర్కే డైట్లో మిర్చి చేసుకోవచ్చు. మిర్చి బోండా చాలా వెరైటీస్ ఉన్నాయి వీఆర్కే డైట్లో కూడా. చూడండి, దోసకాయ చట్నీ రెడీ అయింది. చాలా సూపర్ ఉందండి, చూస్తేనే అర్థమవుతుంది కదా, చాలా టేస్టీ ఉంది దోసకాయ చట్నీ. అయితే మనం డైట్లో ఉండి మనం అన్ని రెసిపీస్ మనం తినుకుంటూ డైట్ చేసిన ఫీలింగ్ కూడా రాదు, అంత బాగున్నాయి. బోండా అయితే చాలా బాగుంది. వీఆర్కే మిర్చి, వీఆర్కే పకోడీ, వీఆర్కే మన చికెన్ చట్నీ, వీఆర్కే మటన్ చట్నీ, ఇవన్నీ చాలా రెసిపీస్ ఉన్నాయి చేయాలంటే. వీఆర్కే కేక్, ఇవి ఇంకా ఉన్నాయండి. ఇంకా నేను చాలా వీడియోస్ అప్లోడ్ చేస్తాను, కానీ నాకు కొద్దిగా టైం ఉండట్లేదు వీడియోస్ పెట్టడానికి. సో అందుకని ఒక్కొక్కసారి లేట్ అవుతుంది వీడియోస్. మంచిగా డైట్ చేసుకుంటూ అన్నీ మనం ఇంట్లోనే ఉండి ఇంట్లో వండుకొని తిని డైట్ చేయడం అంటే మంచి వీఆర్కే డైట్ ఒక్కటే. ఏమన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఇట్లా డైట్ చేసుకొని సాల్వ్ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు ఇది అంటే నేను ఫస్టే ప్రిపేర్ చేసుకున్నాను, ఎప్పుడు స్టాక్ పెట్టుకుంటాను పొడి నా దగ్గర ఇంట్లో. ఒక 3.5 స్పూన్స్ తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లో సన్నగా ఆనియన్స్ కట్ చేసి, క్యారెట్ తురుము, పచ్చిమిర్చి, ఆనియన్స్ అయితే సన్నగా కట్ చేసుకోవాలి. జీలకర్ర, వామ ఇవి కూడా వేసినాను, బట్ వీడియోలో రాలేదు. వేయండి మీరు, జీలకర్ర వామ వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కలిపి వేడి నీళ్ళు వేసి కలపాలి.
చాలా బాగుంది వీఆర్కే బోండా, సూపర్ ఉందండి. అసలు టేస్టీ బోండా, నేను ఇంత టేస్ట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు నార్మల్ బోండా కంటే ఈ వీఆర్కే బోండాలే బాగున్నాయి. వీఆర్కే డైట్ చేసుకుంటూ మనం అన్నీ తినొచ్చు. దోశ, ఇడ్లీ, పూరి, చపాతి, రోటీ, బోండా అన్నీ ఉన్నాయి కదా. ఇంకా డైట్ చేయడం ఎంత ఈజీ కదండి. వీఆర్కే డైట్ చేసే వాళ్ళకి మంచి యూజ్ వస్తుంది. చూడండి ఇట్లా, ఇది మన ఈ పిండి తడిపే విధానము చూడండి ఫస్ట్ జాగ్రత్తగా. ఇదేంటంటే మనకు కలుపుతుంటే తెలుస్తుంది, అంతా గమ్మీగా ఉంటుంది. చాలా టేస్ట్ ఉన్నాయి వీఆర్కే బోండా, సూపర్ ఉన్నాయి. ఇప్పుడు క్లైమేట్ కూల్గా ఉంటుంది కదా, క్లైమేట్ కూల్ ఉన్నప్పుడు నార్మల్గా మనం బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా తినాలనిపిస్తుంది కదా, అప్పుడు వీఆర్కే మిర్చి, వీఆర్కే పకోడీ మనం చేసుకొని మంచిగా బుల్లెట్ కాఫీ తాగొచ్చు. మనకు డైట్ చేసిన ఫీలింగే రాదు, అన్నం తినలేదనే ఫీలింగ్ తప్ప. అసలు అట్లా ఫీలింగ్ ఓన్లీ ఫీలింగే తప్ప అట్లాంటి నీరసం కూడా రాదు అసలు. చూద్దాం, కొద్దిగా వేసి చూద్దాము. చాలా సూపర్ వచ్చినాయి బోండాలు, వీఆర్కే బోండా. అయితే ఇది వెజిటేరియన్స్కి ఇది నార్మల్గా మనం నాన్ వెజిటేరియన్స్కి అయితే ఎగ్ యాడ్ చేయాలి. సో నేను ఇందులో ఎగ్ వేయట్లేదు. వెజిటేరియన్స్కి ఎక్కువ అడుగుతున్నారు వీడియోస్, వెజిటేరియన్సే ఎక్కువ వీడియోస్ అడుగుతున్నారు. సో నేను అందుకని ఎగ్ వేయలేదు. చూడండి ఇట్లా సిమ్లో పెట్టి కాలవాలి, మీడియం ఫ్లేమ్లో పెట్టి కాలవాలి. వీఆర్కే బోండా చాలా సూపర్గా ఉంది. డైట్ చేసుకుంటూ కూడా మనం ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు కదా. సిమ్లో పెట్టి కాలుద్దాము, చాలా బాగుంటుంది. వీఆర్కే డైట్ చేసుకుంటూ మనం అన్నీ వీఆర్కే దోశ, ఇడ్లీ, పూరి అన్నీ తినొచ్చు కదా. నాన్ వెజ్ ఉంది, ఎగ్స్ 0 నుంచి 6 వరకు తినాలి. తినండి, తినకపోండి. ఈ 5 రకాల సీడ్స్ మాత్రము ఒక్కొక్కటి 6 స్పూన్స్ రోజు మొత్తంలో తినాలి. సో మనం అంత పొడి ఏం తినలేము. ఇవి మన వీఆర్కే రోటీస్ అయినా 2 కంటే ఎక్కువ తినలేము అసలు. ఇడ్లీ అయినా 2, 3 తింటాం అంతే, ఎక్కువ ఫుడ్ తినము. ఇప్పుడు రోటీస్ అయినా వీటికైనా ఎక్కువ కర్రీ ఎక్కువ పడుతుంది వీటికి. చూడండి రెడీ అయినాయి బోండాలు. వీఆర్కే బోండా చాలా టేస్ట్ ఉంది, మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇప్పుడు వీఆర్కే జావా అయితే మనం వాటర్ గ్లాస్లో ఒక 70% వాటర్ తీసుకున్నాను. ఆ నీళ్ళు మరిగేటప్పుడు అంటే మన కన్సిస్టెన్సీ బట్టి ఒక స్పూన్ అయినా వేయచ్చు. కొద్దిగా చిక్కగా కావాలంటే ఇంకా కొంచెం హాఫ్ టీ స్పూన్ వేయచ్చు. కొద్దిగా ఉడకాలి ఇది జావా, ఉడికితే బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. చూడండి ఉడికింది అంటే ఇంకా కొంచెం మనం అక్కడే కలుపుకుంటూ ఉండాలి, అడుగు పట్టకుండా. ఉడికితే మనకు చూడండి ఇట్లా కన్సిస్టెంట్, నేను లూజ్గానే చేస్తున్నాను, ఎక్కువ చిక్కగా అయితే ఏం చేయట్లేదు. మళ్ళీ మనకు అవసరమైతే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో కొంచెం సాల్ట్ వేయచ్చు. నేనైతే ఏం వేయట్లేదు, సాల్ట్ ఏం వేయలేదు. నిమ్మకాయ పిండుకోండి, పిండుకోకపోండి, ఎట్లాగైనా మీ ఇష్టం. అది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వీఆర్కే జావా. ఇప్పుడు ఇది కాకరకాయ ఫ్రై ఉంది కదా పొడి, ఇది నేను ముందే చేసి పెట్టుకున్నాను, అది వీడియో కూడా చేశాను మీకు. కాకరకాయ పొడి, దోసకాయ చట్నీ, చాలా సూపర్గా ఉంది దోసకాయ చట్నీ, వీఆర్కే దోసకాయ చట్నీ. ఇది దోసకాయ పుల్ల ఉన్నందుకు నాకు నిమ్మకాయ వేసుకునే అవసరం రాలేదు. మీకు కొద్దిగా ఒక్కొక్క దోసకాయ ఒక్కోలాగా ఉంటుంది కదా, మీకు అట్లా అవసరం అనుకుంటే నిమ్మకాయ పిండుకోండి. ఇప్పుడు వీఆర్కే జావా
చాలా సూపర్ ఉందండి. అందరూ డైట్ ఎంజాయ్ చేయండి. ఒక చిన్న పీస్ లెమన్ పిండుతున్నాను. మనకు డైట్లో 3 లెమన్స్ అలౌడ్ కాబట్టి మనం ఇట్లా కర్రీస్లో జావాలో మనం 3 లెమన్స్ కంప్లీట్ చేయొచ్చు. మనము చూడండి రెడీ అయింది వీఆర్కే బ్రేక్ఫాస్ట్, వీఆర్కే ఎగ్ వెజ్ బ్రేక్ఫాస్ట్. చూడండి సిమ్లో కాల్చినాం కదా, బోండాలు బాగున్నాయి, చాలా సూపర్గా ఉన్నాయి, టేస్టీగా. అందరూ ఎంజాయ్ చేయండి. చూడండి చాలా సూపర్గా ఉంది. ఓకేనా? థ్యాంక్ యూ.